అన్నట్టు కదా, వాడికి నువ్వు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి అసలు? అంటే మన దగ్గర కంట్రోల్ ఏం లేదు, మా ఇష్టం మేము ఇప్పుడు. లేకపోతే లూలు అనే ఎదవకి తీసుకొచ్చి బస్ స్టాండ్ స్థలం ఇచ్చి పాడేయడం ఏంటి? 500 కోట్లకి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఏమన్నా మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడరు అంతే. అదేమంటే గుమస్తా ఉద్యోగాలు వస్తాయట, దానికి 500 కోట్లు 1000 కోట్ల ల్యాండ్ తీసుకెళ్ళి ఇచ్చేస్తారట. ఇప్పుడు ఇది అంతే. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు అడిగారు లూలుకి సంబంధించి అక్కడ ఏం ప్రాసెసింగ్ జరుగుద్ది ఏంటి చెప్పండి అనేది అధికారులు. అవును, తర్వాత ఏమైందో తెలియదు. ఆయన అడుగుతుంటారు ఏంటంటే, ఆయన తను జెన్యూన్ అనిపించుకోవడం కోసం ఇప్పుడు పేకాట గురించి అడిగారు. ఆయనకి ఎవరన్నా నివేదిక ఇచ్చారా? దీని గురించి అడిగారు, ఏమన్నా నివేదిక ఇచ్చారా? ఏమన్నా ఆపారా? అడగడం ఏంటి నాకు అర్థం కాలేదు. సింపుల్ అండి. అడిగేది ఏంది? లూలు అనేవాడు వచ్చి చేసేది ఏంది? ఆయన అడిగింది ఏంది? వాళ్ళు ఏదో ప్రాసెసింగ్ ఓ పర్పస్ కింద ఇస్తారట, ఓ మతం వాళ్ళకి అది చేస్తారట, ఇవి అడిగారు. అసలు ఒక ప్రభుత్వ భూమి 500 కోట్ల విలువైన భూమి వాడు పెట్టే ఒక షాపింగ్ మాల్కి ఇవ్వడం ఏంటి? నువ్వు రిలయన్స్ షాపింగ్ మాల్కి ఇస్తున్నావా, లేకపోతే డిమార్ట్ వాడికి ఇస్తున్నావా, లేకపోతే మెట్రో వాడికి ఇస్తున్నావా? ఇవ్వట్లేదు కదా వాళ్ళకి ఎవరికి. వాళ్ళందరూ వాళ్ళ భూములు కొనుక్కుని మరి తీసుకున్నారు, లేకపోతే ఆ లీజుకి తీసుకుని చేసుకుంటున్నారు కదా వాళ్ళు. మరి వీడికి ఎందుకు ఇస్తున్నావు నువ్వు లూలు వాడికి? వీళ్ళందరిలో లేదు వాడి దగ్గర ఉన్నది ఏంటి? ఏమందంగా ఉందంటే వాళ్ళందరూ స్వదేశీయులు, వీళ్ళ విదేశీయులు. అదే మరి, అదే విదేశీయుడికి ఇచ్చేటప్పుడు అని మన వాళ్ళందరూ ఏరేదవాలా? ఇప్పుడు పోనీ రహేజా ఈడు మనోడే కదా,